ప్రైజ్ ద లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థన సమయంలో పాల్గొంటున్నాను. మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు తన కృప వల్ల గడిచిన రాత్రి మళ్ళీ కాచి కాపాడి భద్రపరిచి మరో సూర్యోదయించారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగుగాక. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోక తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు తండ్రి. మీకు ఉచితమైన కృప వల్ల, మీ యొక్క కనికరం వల్ల నాయన మరో నూతన దినాన్ని ఇచ్చారు. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. దినదినము మీ యొక్క ప్రేమ, మీ కృప మా పట్ల నూతనంగా చూపిస్తున్నారు. అందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మీ ప్రేమను అర్థం చేసుకుని మీ చిత్తానుసారం బిడ్డలుగా మీకు మహిమకరంగా ఈ లోకంలో మీకు నమ్మకంగా జీవించి అనేకులకు ఆశీర్వాదకరంగా మమ్మల్ని చేయమని మీ పాదాలు చెంత విజ్ఞాపం చేస్తున్నాను తండ్రి. ఎంతమంది అయితే నాయన తల్లి యొక్క ప్రార్థనలో పాల్గొంటున్నారు, ప్రతి బిడ్డను మీ కృపలో జ్ఞాపకం చేసుకుని వాళ్ళ అవసరం తీర్చండి, సహాయాన్ని ఇవ్వండి, మీ కృపని ఉన్నాయన తండ్రి. దేని గురించి అయితే మీ పాదాల చెంత మొరపెట్టుకున్నారో తండ్రి దయచేయమని మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. అయ్యా మీ కృప చూపించండి, మీ సహాయము దయచేయండి. ఈరోజు చేయనున్న ప్రతి పనిలో తోడుగా ఉండండి అయ్యా. ప్రతిదీ మీ చిత్తానుసారంగా చేయడానికి సహాయం ఇవ్వండి తండ్రి. విజయాన్ని అనుగ్రహించండి, కృప చూపించండి. తద్వారా వీళ్ళు మహిమపరిచి వీళ్ళు గణపరిచే భాగ్యాన్ని నాయన బిడ్డలకు దయచేయండి. దయచేసుకోవడానికి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలు నాయన మీ కృప జ్ఞాపకం చేసుకోండి. ఈ కాలము ఆయన ఎన్ని సంవత్సరాలు కాపాడారు తండ్రి. నూతన సంవత్సరం దయాకీటని ఇచ్చారు, మీకు వందనాలు తండ్రి. అయ్యే ముందుగా అనేక సంవత్సరాలు జరుపుకొని స్తుతించి మహిమపరిచి కనపరిచే భాగ్యాన్ని ఉంది. అదేవిధంగా ఆయన తండ్రి వివాహ దినాలు జరుపుకున్న బిడ్డలు కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయాన్ని ఆశీర్వదించండి అయ్యా. నిన్నైనా దేవునితో నింపండి. ఇంకా అనేక సంవత్సరాలైనా ఆ విధంగా ముందు సాగుతూ మీ కొరకు మహిమకరంగా జీవించే భాగ్యాన్ని మనం మీ పాదాల చెంత జ్ఞాపకం చేస్తున్నాం తండ్రి. అదేవిధంగా ఆయన తండ్రి ఎంతమంది తమ పిల్లలను పోవటం జ్ఞాపకం చేసుకుంటారు తండ్రి, సహాయం చేయండి. మీ అందరూ నిరీక్షణ బట్టి ఆదరింపబడి తండ్రి మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగటానికి మీ కృప అనుగ్రహిస్తూ మీకు వందనాలు తండ్రి. మరోసారి నాయన తండ్రి ఈరోజంతా నాయన మీ కృపలో మీ కాపుదల భద్రత మాకు దయచేయమని, మా పని పట్ల తోడుగాండి విజయాన్ని అనుగ్రహించమని తండ్రి. మీ సన్నిధి మీ కాపుదల భద్రత దయచేయమని నాయన. అదేవిధంగా తండ్రి మాట వల్ల కానీ తలంపు వల్ల కానీ క్రియ వల్ల కానీ ఏ విషయంలో తప్పిపోకుండా నాయన నమ్మకంగా మీ వైపు చూస్తూ ముందుకు సాగిపోతే కృపనివ్వండి. తిరిగి రాత్రి వాళ్ళ ప్రార్థన పాల్గొనేంత వరకు మీ కృపలో మనం భద్రపరచమని, మా కొడుకునైనా అది త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేరట మేము బతిమాలుకొని ఆడి వినయంగా వేడుకొని ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని కరుణలు, సహవాసము, సమాధానము ఈ యొక్క ఉదయకాల ప్రార్థన సభలో పాల్గొంటాం. మీ అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడే ఉండను గాక. ఆమేన్, ఆమేన్. నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము. ఆపదలు మమున్ అంటకుండను కావుమయ్య, నేడు నీదు కరుణ తోడను. నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు. చెడ్డ కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మునోద్ధరించుము. దేవ కావవే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము.